रोड टच అంటే మనకి ఎగ్జిస్టింగ్ అయితే 25 30 साल का बीच मुझे कहा कि काफी तो 30 साल का बीच అనియా అనియా అనే బ్యాక్ వెండి అనియా లక్ష్మణ్ హాయ్ అందరికీ నమస్కారం. ఏదైతే మన NH-16 కంప్లీట్ అయిన తర్వాత రాంపురం గ్రామానికి ముఖ్యంగా ఏదైతే మాకు రోడ్డుకి అవతల పక్క కళ్ళాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతుల తాలూకా వ్యవసాయ భూములు కానీ అన్నీ కూడా రోడ్డుకి అటువైపు ఉన్నటువంటి సంగతి అందరూ కూడా తెలిసిందే. అయితే NH-16 హైవే వచ్చిన తర్వాత పూర్తిగా వాళ్ళకి కనెక్టివిటీ అనేటువంటిది లేనటువంటి సందర్భం. వీళ్ళు ఇప్పుడు వెళ్ళాలి అంటే ఆ శ్మశాన వాటికి దగ్గర నుంచి మళ్ళీ ఆ సబ్వేలోంచి తిరిగి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండేవి. మరి NH-16 వాళ్ళని రిక్వెస్ట్ చేసి తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చొరవతో మరి సుమారుగా 2,35,00,000 రూపాయలు విలువ చేసేటువంటి ఒక బ్రిడ్జిని, ఒక ఐరన్ బ్రిడ్జిని మనకి రోడ్డుకి యువతల నుంచి అవతలకి ప్రజలు ఎవరికి కూడా ప్రమాదాలు జరగకుండా వాళ్ళకి అన్ని విధాలుగా కనెక్టివిటీ ఉండేటువంటి విధంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. నాకు తెలిసి ఇటువంటి ఒక బ్రిడ్జ్ మనకి సుమారుగా రాజమండ్రి వరకు ఎక్కడా కూడా లేదు. కేవలం రాజమండ్రి ముందు మాత్రం ఒక పక్క బైక్స్ మరొక పక్క కాలినడకన వెళ్ళేటువంటి బ్రిడ్జ్ని మనం ప్రపోజల్ తీసుకురావడం, దానికి శాంక్షన్ తీసుకురావడం కూడా NH-16 వాళ్ళతో ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మరి శాంక్షన్ తీసుకొచ్చాం. అయినప్పటికీ కూడా కొంచెం ల్యాండ్కి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల ఇప్పుడు ప్రెసెంట్ ఇమీడియట్ గా మనుషులు దాటి వెళ్ళడానికి వాళ్ళకి కావాల్సిన ర్యాంప్ స్టెప్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి సుమారుగా 2,35,00,000 రూపాయలతో మరి ఈ కార్యక్రమాన్ని ఇవాళ భూమి పూజ కూడా చేయడం జరిగింది. అతి తొందరలోనే వాళ్ళు ఇచ్చినటువంటి టైం ప్రకారం అయితే 1.5 month లో పూర్తిగా దీన్ని పూర్తి చేసి మళ్ళీ వచ్చే నెల 15వ తారీఖు లోపు, ఫిబ్రవరి 15వ తారీఖు లోపే దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలకి మళ్ళీ వాడకానికి అందిస్తామని చెప్పడం జరిగింది. మరి ఇవాళ చూస్తే మరి కేవలం ఒక రాంపురం గ్రామంలోనే అన్ని రకాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు అంటూ చేయడం జరిగింది. ఇంకా మేజర్గా ఏదైతే ఈ రోడ్డు కూడా ఉందో వైడనింగ్ ఆఫ్ రోడ్డు కూడా వాళ్ళ సొంత నిధులతోనే ఇప్పటికే సహం 1 side అంతా కూడా కంప్లీట్ చేసాం.
మిగతాది కూడా మరొక పండుగ లోపు వన్ సైడ్ కంప్లీట్ చేసి మళ్ళీ ఫిబ్రవరి 15 లోపు రెండు పక్కల కూడా రోడ్డును పూర్తిగా వైడనింగ్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. అదే రకంగా మరి సుమారుగా 50 లక్షల రూపాయలతో ఒక కళ్యాణ మండపాన్ని కూడా శంకుస్థాపన చేసుకొని ఇప్పుడు 50 lakhs సంబంధించి వర్క్ అయిపోయింది. మరొక 30 లక్షల నిధులు రిక్వైర్మెంట్ ఉన్నాయి. అది కూడా అతి తొందరలోనే పూర్తి చేసి మళ్ళీ ఎన్నికల లోపు ఏవైతే గ్రామానికి వాగ్దానాలు ఇచ్చామో అవన్నీ కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ముఖ్యంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి మరి గ్రామంలో ఇంకా కొంత పెండింగ్ ఉంది. దానికి సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా మరి 4,18,00,000 రూపాయలు 4,80,00,000 రూపాయలు నిధులను కూడా కేటాయించడం జరిగింది. అతి తొందరలోనే చింతకట్ల ప్రాంతంలో వీళ్ళందరూ హౌస్ సైట్స్ కూడా అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా నేను అనేక సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇవాళ ఒక ఎమ్మెల్యేగా నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చారంటే నేను సర్పంచ్ గా ఉన్నప్పటి నుంచి కూడా ఏకగ్రీవంగా నన్ను ఆ రోజు ఎన్నుకొని నన్ను ఆశీస్సులు ఇచ్చి నా ప్రతి అడుగులో కూడా నాకు తోడుగా ఉంటున్నటువంటి రాంపురం గ్రామ ప్రజలకు కార్యకర్తలకు మాత్రం ముఖ్యంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఈ కార్యక్రమంలో మరి గౌరవ రాంపురం గ్రామ స్థానిక సర్పంచ్ అన్నవరెడ్డి శిరీష గారు, అదే రకంగా పెందుర్తి జెడ్పీటీసీ ఉప్పుల్ కనకరాజు దేవి గారు, అదే రకంగా వైస్ ఎంపీ చిరికిదేవుడు గారు,